హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనల్ని మేడం గారు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మన వ్యూయర్స్ అందరూ కూడా తప్పక చూడాల్సిన ప్లేస్ అని చెప్పి ఇక్కడ మనకు మాదాపూర్లోని అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి తీసుకొని వచ్చారు. విశిష్టతలు ఏంటి, ఈ గుడి కట్టడానికి మెయిన్ వాళ్ళ సంకల్పం ఏంటి అని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళ చైర్మన్ ఉన్నారు, వాళ్ళని మరియు పంతులు గారు ఉన్నారు, వారి ద్వారా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెళ్దాం రండి. నమస్కారం అండి. అసలు ఇక్కడ ఈ గుడి కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే మీ సంకల్పం ఏంటని? విషయం ఏం లేదమ్మా, మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయం కన్నా వెళ్ళండి, కింద అమ్మవారి ప్రాణమఠం అంటారు, కానీ అమ్మవారిని కలిపి ఎక్కడ పూజ చేయరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతుంది. అసలు శివయ్య పేరే తీసుకోరు. సో సృష్టిలో మొదటిగా అర్ధనారీశ్వర రూపంలో వాళ్ళు రావడం జరిగింది. మనందరి కోసం వాళ్ళు ఆడమ కింద డివైడ్ అయినారు. ఇప్పటి వరకు సృష్టిలో వాళ్ళిద్దరిని కలిపి ఎక్కడ మనం పూజించాం. మొదటిసారి అమ్మ అవకాశం ఇచ్చింది మనకు. అంటే అవకాశం అని కాదు, కానీ సృష్టిలో మనము ఎప్పటికో ఇప్పుడు నిజం అనేది ఎప్పటికైనా బయటికి రావాలి కదా.